చాలా మంది మేము బయట తినాం, ఇంట్లోనే వండుకొని తింటాం, కానీ మాకు రోగాలు ఎందుకు వస్తాయని చెప్పేసి తెగ ఆలోచిస్తూ ఉంటారు సైంటిస్ట్ లాగా. మేము బయట బజ్జీలు తినాం, బోండాలు తినాం, పూరీలు తినాం, కూల్ డ్రింక్స్ తాగాం, ఆల్కహాల్ సిగరెట్లు కూడా తాగం, కానీ మా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి రోగాలు ఎందుకు వస్తాయి? మా ఫ్యామిలీలో వాళ్ళకి పీసీఓడీలు ఎందుకు వస్తాయి? మాకే డయాబెటీస్లు ఎందుకు వస్తాయి? మాకే థైరాయిడ్ ఇష్యూలు ఎందుకు వస్తాయి? మాకే మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి? మాకే ఆటోఇమ్యూన్ డిజార్డర్లు ఎందుకు వస్తాయి? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఎంతసేపటికి సొల్యూషన్ దొరకపోయేసరికి వాళ్ళ బ్రెయిన్ లో ఒక స్టేట్మెంట్ ఫామ్ చేసుకుంటారు, హెల్దీగా తిన్నంత మాత్రాన రోగాలు రాకుండా ఆగవు అని. ఈ స్టేట్మెంట్ లో నిజమెంతో ఒక క్షణంలో డీకోడ్ చేద్దాం. అసలు నువ్వు ఇంట్లో వండుకున్న ఫుడ్ హెల్దీ అని నువ్వు ఏ బేసిస్ మీద చెప్తున్నావు? నువ్వు బయట బజ్జీలు తినవు, అంతవరకు బానే ఉంది, కానీ అదే బజ్జీలు నువ్వు ఇంట్లో వండుకొని తింటావు. మీ ఇంట్లో బజ్జీలు ఏమన్నా ఆయిల్లో ముంచు లేకుండా వాటర్ లో చేస్తారా? నువ్వు బయట ఫ్రైడ్ రైస్ తినవు, అంతవరకు బానే ఉంది, కానీ ఇంట్లో టమాటా రైస్ చేసుకుని తింటావు. కానీ దాన్ని చేసేది కూడా తెల్లన్నంతోనే కదా, పొడి బియ్యంతో అయితే కాదు కదా. బయట బజ్జీలు, బోండాలు, పూరీలు అస్సలు తినవు, అవన్నీ నువ్వు ఇంట్లోనే చేసుకుని తింటానంటావు. మీ ఇంట్లో ఏమైనా బజ్జీలు, బోండాలు, పూరీలు ఆయిల్లో ముంచు లేకుండా ఏమైనా అమృతంలో ముంచు లేపుతారా? బయట ఐస్ క్రీమ్లు తినవు, అంతవరకు బానే ఉంది, కానీ ఇంట్లో డబల్ కా మిఠాలు, సేమియా పాయసాలు వండుకొని తింటావు. మరి వాటిల్లో వేసేది ఏంటి? షుగర్ కాదా? నీలాంటివాడే నేను హోటల్లో బిర్యానీ తిన్నావు, కానీ ఆ బిర్యానీని ఇంటికి పార్సల్ తీసుకొచ్చి ఇంట్లో తింటాను కాబట్టి అది హోమ్లీ ఫుడ్ అవుతుందని చెప్పాడంట. నిన్ను బయట తినొద్దు అన్నారంటే దాని మీనింగ్ ఇంట్లోనే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, హెల్దీ ఫ్యాట్, ఫైబర్ వండుకొని తినమని. అంతేగాని నువ్వు ఇంట్లోనే ఇడ్లీలు, బోండాలు, బజ్జీలు, పూరీలను వండుకొని తిని నేను హోమ్లీ ఫుడ్ వండుకొని తింటున్నాను, హెల్దీగా వండుకొని తింటానని చెప్పి సమాజానికి దొంగ మెసేజ్లు ఇవ్వమని కాదు. నువ్వు బయట ఫుడ్ తినకుండా ఇంట్లో తిన్నంత